all we can do. Running free in the world, we got all we can do. Tear it up, tear it down, getting lost in the sound of our hearts beating. Take me here, take me now, getting lost in the crowd with you. All night I waited for you all my life. Hold my hand and keep me close, I never let you go, no, not tonight. Keep me by your side. Keep me by your side. Keep me by your side. Scattered hearts, broken glass, I don't feel a thing. Cause I'm frozen in time when you're next to me. Tear it up, tear it down, getting lost in the sound of our hearts beating. Take me here, take me now, getting lost in the crowd with you. మన మధ్యలో ఉన్నటువంటి డానియల్ పాస్టర్ గారు మనల్ని ప్రార్థించడానికి చేస్తున్నారు. ప్రార్థించుదము. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయం మా ప్రభువా, మా దేవా, ఈ దేవదాసులు, మా ప్రియులు యాదాల వంశాన్ని బట్టి నీకు వందనాలు, అలాగనే రాపాక వంశాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, నీ దేవదాసులు, మా ప్రియులు రాజేంద్ర గారు, సతీమణి, వారికి ఇచ్చిన ఏకైక కుమారుడైనటువంటి విద్యుత్ బాబుని బట్టి నీకు వందనాలు. అలాగే పెద్దలైనటువంటి దేవదాసులు రాపాక జయసూర్య గారు, సిస్టర్ తబిత గారిని బట్టి, వారికి ఇచ్చిన ఏకైక కుమార్తె సౌమికి సిరిని బట్టి నీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క దయా సంకల్పంలో రిట్రీట్ను అలాగనే సౌమికిని ప్రేమించి అనుగ్రహించిన గర్భఫలాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మా దేవా, ఇచ్చినటువంటి బిడ్డను 1 సంవత్సర కాలం పాటు నీ రెక్కల కింద భద్రపరిచి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, యాదాల వంశం నీ సంఘమును, సేవను, సేవకులను ప్రేమించిన వారు, రాపాక వంశం నీ సంఘమును, సేవను, సేవకులను ప్రేమించిన వారు. ప్రభువా, ఇరు కుటుంబాలు భక్తి కలిగి, ఈ భక్తి కలిగిన కుటుంబాలు నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఈ బర్త్డే సెలబ్రేషన్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో వచ్చిన బంధువులను, స్నేహితులను, శ్రేయభిలాషులను దీవించి కార్యక్రమం నడిపిస్తున్నటువంటి అభిషిక్తులను జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకా రానైనటువంటి బిడ్డలు మీరు త్వరగా రప్పించండి. ఈ కార్యక్రమంలో ఆది నుండి అంతం వరకు తోడు ఉండండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసు నాదుని మేలులు తలచి, యేసు నాదుని మేలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, దీవా
కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యముని చితివి యేసుని వెంబడింపా ఎంత భాగ్యముని చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము ఫస్ట్ బర్త్డే గురించి మనము ఇక్కడ చేరుకుంటున్నాం. మరి మేము ముషీరాబాద్ వెస్లీ చర్చ్ ఉమెన్స్ ఫెలోషిప్ తరఫున మేము పాట పాడాలనుకుంటున్నాము. మరి చిన్న బిడ్డ సిమంతిక 1 సంవత్సరం ముగించింది. ఇంకా ఎన్నో సంవత్సరాలు పాప ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ పాప గురించి మేము ఈ పాట పాడుతున్నాము. మీరు అందరూ కూడా మాతో కలిసి పాడాలని అనుకుంటున్నాం. మీరు సండే స్కూల్ పాటని అయినా కూడా చిన్న పాప కొరకని మేము ఈ పాట పాడాలని సిద్ధపడి ఉన్నాం. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా శాంతి జలముల రక్ష కడచరగట్టిలో కాంతి బాటలో నడుపు యేసయ్యా శాంతి జలముల పచ్చ గట్టిలో శాంతి బాటలో నడుపు యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా 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 ఒక సంవత్సరం కాలం యొక్క ఎదుగుదలను బట్టి కృతజ్ఞతతో మీరు ప్రేమించినటువంటి మీ ప్రియులందరితో కలిసి ఇక నన్ను అంతా ఇష్టపడి తెలుసుకొని నా మాటకు నెక్కుపోతే కాబట్టి
కాబట్టి రూత్వి అయిన తర్వాత సౌమిత, దేవుడు మీకు ఇచ్చినటువంటి బిడ్డను బట్టి మరెంతో సంతోషం. ఎంతగానో ఆప్యాయతతో దేవుడు ఒక సంవత్సరాన్ని పూర్తి చేశారు. అందును బట్టి మరి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలనేటటువంటిది, మరి అదేవిధంగా రాజేందర్ గారిని, శశికళ గారిని కూడా నేను అభినందిస్తూ వారి యొక్క కార్యక్రమాన్ని ఏ రీతిగా ప్రియమైనటువంటి సంఘాన్ని గుర్తించి మరి సంఘాన్ని, స్నేహితుల్ని, ప్రియుల్ని అందరినీ కూడా ఆహ్వానించారు. అందరూ బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నా. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం కనిపించింది. ఆ అంశం ఏంటి అని అంటే, ఎదిగి బలము పొందుతుండేను. ఎదిగి బలము పొందుతుండే. కాబట్టి 1 సంవత్సర కాలము బిడ్డ ఎదిగినటువంటి విధానాన్ని వ్యక్తిగతంగా అందరికీ కొన్ని అనుభవాలు ఉంటాయి. సంవత్సర కాలంలో అస్వస్థత కలిగిందో లేదో, కొన్ని సందర్భాల్లో కష్టమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చి ఉండొచ్చు, రాకపోవచ్చు. కానీ ఎదగవలసినటువంటి దశలో బిడ్డ ఎదిగిందా లేదా అనేటటువంటిది తల్లిదండ్రులు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు తెలియని సందర్భంలో జన్మదినాన్ని చక్కగా సంతోషంగా చేయాలనేటటువంటి అందరికీ ఆశ. వచ్చే సంవత్సరం 2వ సంవత్సరం జన్మదినాన్ని కూడా చేస్తాం. మళ్ళీ సంవత్సరము 3వ సంవత్సరం యొక్క జన్మదినాన్ని కూడా చేస్తాం. ఈ రీతిగా మనము చేయడం మాత్రం కాదు, వారికి నేర్పిస్తుంటాం ఈ విషయాన్ని. కొన్ని రోజుల తర్వాత చిన్న బిడ్డ ఏమంటుంది అని అంటే, ఈ దినం నా హ్యాపీ బర్త్డే అంటారు. అప్పుడు మీరు మర్చిపోయిన జ్ఞాపకం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా ముందుకు వెళ్తా ఉంటుంటే ఒకవేళ వాళ్ళు అడిగినా మనం చేయని స్థితి కూడా వస్తుంది. అంటే ఎదుగుదలలో ఉండేటటువంటి పరిస్థితులను నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఎదగాలి అని అంటే కావలసినటువంటిది విషయం, ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, తల్లిదండ్రులైనటువంటి వారు తగినటువంటి ఫీడింగ్ ఇవ్వాలి. అనగా పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. వాటిలో మొదటిది ఏంటి అని అంటే, తల్లి తన యొక్క పాలు అనేటటువంటిది ముఖ్యం. చిన్నపిల్లలకు భోజనం అప్పుడే అందించలేము కాబట్టి ఎదుగుదల అనేటటువంటి దానిలో మొదటిది ఏంటి అని అంటే, తల్లి తన ఒడిలో తనకివ్వవలసినటువంటి సంరక్షణ కాదు, పోషక విలువలు కూడా అందించాలి. అప్పుడే కానీ ఆరోగ్యకరంగా ఎదుగుతారు ఎవరైనా. ఏ వయస్సులో ఎంతవరకు ఉండాలి అనేటటువంటిది మనందరికీ తెలుసు. కొంతమంది బిడ్డల్ని చూస్తూ ఉంటుంటే ఆ వయసులో బలహీనులుగా కూడా కనిపిస్తారు. మరికొంతమంది అయితేనేమో అధికమైనటువంటి శరీర అనేటటువంటిది కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, మనం ఇవ్వవలసినటువంటి సరైనటువంటి ఈ పోషక విలువలు అనేటటువంటివి వారికి అందించకపోవడం అనేటటువంటిది.
అందుకొరకు యేసు ప్రభు తల్లిదండ్రులు వారు తీసుకున్నటువంటి జాగ్రత్త ఏంటి అని అంటే, ఈ యొక్క బైబిల్ పాఠంలోనే ఇంకా 10 వచనాలు చదివితే ఇంకొక మాట ఉంటుంది, వర్ధిల్లుట అనేటటువంటి మాట ఉంటుంది. ఇప్పుడు మనకు వర్ధిల్లుట అవసరం లేదు, ఈ బిడ్డ ఎదగాలి, అదేనా? ఇంకేమన్నా ఉందా? ఎదగాలి, ఈ బిడ్డ ఎదగాలి. కాబట్టి ఎదగాలి అని అంటే మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఆ బిడ్డ చక్కగా ఎదగనీకే. నువ్వు వ్యాపారం చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, వృత్తి చేస్తున్నావా, ఏది చేసినా ఆ బిడ్డ ఎదగాలి. అందరికి ఉంటుంది చక్కగా ఎదగాలి. చిన్నపాటి అస్వస్థత కలిగినప్పుడు ఎంతో తొందరపడతాం, జాగ్రత్త తీసుకుంటాం. కాబట్టి ఈ ఎదుగుదల అనేటటువంటిది సరైనటువంటి విధంగా ఉంటేనే వర్ధిల్లుట అనేటటువంటిది వస్తుంది. ఎదుగుదలలో లోపం జరిగింది అని అంటే ఎవరు దాన్ని వర్ధిల్లారు? ఎదిగి బలము పొందుతుంటారు. ఎదిగి బలము పొందుతుంది. కాబట్టి ఎదుగుట అనేటటువంటి దానిలో మీరు మీ బిడ్డను డాక్టర్ దగ్గరికి తీసుకుపోయిన తర్వాత మొదట వాళ్ళు చేసేటటువంటి పని ఏంటి? ఎంత వెయిట్ ఉందని చూస్తారు కదా. కాబట్టి ఎదిగి బలము పొందుతుండేనా? ఎప్పుడైతే బలహీనత అనేటటువంటిది ఉంటుందో ఈ యొక్క శారీరకంగా ఉండేటటువంటి యోగ్యత మాత్రం కాదు, మంచి భోజనాన్ని పెడితే, మంచి ఆహారాన్ని ఇస్తే, మంచి పోషక విలువలు ఇస్తే ఆ బిడ్డకు సరైనటువంటి జ్ఞానం ఉంటుంది. అందుకొరకు యేసు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి మొదటి మాట ఏంటి అని అంటే, ఆ బాలుడు జ్ఞానముతో ఎదుగుచుండెను అని అంటాడు. ఆ బాలుడు జ్ఞానముతో ఎదుగుచుండెను. కాబట్టి మీ ఆశ అంతా ఏంటి అని అంటే, ఈ బిడ్డ అందంగా ఉండాలనేటటువంటిది, ఆరోగ్యంగా ఉండాలనేటటువంటిది, తర్వాత జ్ఞానం కలిగినటువంటి బిడ్డగా ఉండాలనేటటువంటి ఆశ. మీ ఎదుగుదలలో ఏదో ఒక పొరపాటు, ఆ విషయాన్ని గమనించాలి. ఏదో పెరిగాడు కదా, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, చక్కటి స్కూల్కి పంపాలని ఆశపడతాం. మంచి స్కూల్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆశపడతాం. మంచిదే కాదని నేను అనను. కానీ ఆ యొక్క బిడ్డ ఆ యొక్క జ్ఞానం అనేటటువంటిది సరైనటువంటిదిగా లేకపోతే వారు చెప్పేటటువంటి దానిని త్వరగా నేర్చుకోలేదు. మనం స్కూల్కి పంపినా, ఒకవేళ ఇంట్లో మనం నేర్పించిన ఆ బిడ్డ సరైనటువంటి విధమైన స్థితికి రాలి. అందుకు ఆ బిడ్డ ఎదగవలసినటువంటి విధానాన్ని మనము యేసు ప్రభువు వారి యొక్క జీవితాన్ని ఒకసారి ప్రతిదినంలో కూడా మీరు ప్రార్థన చేసుకొని, నీవెదిగినటువంటి విధంగానే నా యొక్క బిడ్డ ఎదగాలి అని చెప్పేసి మీరు ప్రార్థించాలి. దానిలో మొదటిది ఏంటి అని అంటే, శారీరక యోగ్యతతో పాటు ఆ యొక్క బిడ్డకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము అనేటటువంటి దానికి ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో ఒక మాట ఉన్నది ఏంటి అని అంటే, వారి తల్లిదండ్రులు వాడుక చొప్పున ఆ కుమారుణ్ణి తోడుకొని ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి వెళ్ళారు. కాబట్టి ఎదుగుతున్నటువంటి బిడ్డకు నీ నేర్పు ఏంటి అని అంటే, మీతో కూడా బిడ్డలు దేవాలయానికి తీసుకొని వెళ్ళండి. ఎందుకు తీసుకొని వెళ్ళాలి అని అంటే, జ్ఞానం అక్కడనే దొరుకుతుంది, ఇక్కడ కాదు.
జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? మందిరంకు వెళ్తేనే జ్ఞానం దొరుకుతుంది. అందుకే దీని గురించి సొలొమోను భక్తుడు ఆ విషయాన్ని రాస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలమాట. కాబట్టి ఆ బిడ్డ ఎదగడంలో రానైనటువంటి రోజుల్లో జ్ఞానవంతురాలుగా పిలువబడాలని చెప్పేసి ఈ దిన వాక్యం నీకు జ్ఞాపకం చేస్తుంది. జ్ఞానం అనేటటువంటి ఉపదేశం అనేటటువంటిది మీరు ఆ బిడ్డకి ఇవ్వగలిగినట్టుంటే శారీరమైనటువంటి యోగ్యత కూడా తను సంపాదించుకోగలుగుతుంది ఎదిగిన తర్వాత. అందుకొరకు యేసు ప్రభు యొక్క జీవితంలో మొదటి విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఆశించింది ఈ బిడ్డ శారీరక ఎదగాలి అని చెప్పి ఆ బిడ్డ కావలసినంత పోషక విలువలను అందించారు, మంచి భోజనాన్ని ఇచ్చారు. మనం ఇస్తలేమని కాదు, మనం కూడా ఇస్తున్నాం. కానీ ఆ యొక్క వయసుకు తగినటువంటి ఎదుగుదల బిడ్డలో ఉన్నదా లేదా అనేటటువంటిది ప్రతినిత్యం మనము చెక్ చేయాలి. అప్పుడే గాని ఈ యొక్క జ్ఞానం అనేటటువంటిది పెరుగుతుంది. చాలాసార్లు సమాజంలో మనం చూస్తాం, ఏముందంటే పెరిగింది కానీ జ్ఞానమే లేదని అంటారు. కాబట్టి రిజల్ట్స్ ఎవరిస్తారు? గౌరవిస్తారు, సొసైటీ ఇస్తారు. నీకు ఒకవేళ నీకు నాకు నా బిడ్డను బట్టి నాకు ముద్దులు ఉండొచ్చు, నీ బిడ్డను బట్టి నీకు ముద్దులు ఉండొచ్చు. రిజల్ట్స్ మాత్రం ఇచ్చే సొసైటీ. కాబట్టి వాడి ఎదుగుట, ఆ బిడ్డ ఎదుగుట ముఖ్యం. ఆ ఎదుగుటలో కూడా జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఇవ్వవలసినటువంటి బాధ్యత మీదే. ఆ జ్ఞానం అనేటటువంటిది ఎక్కడ దొరుకుతుంది అని అంటే యేసు ప్రభుల వారిని వారి యొక్క తల్లిదండ్రులు చక్కగా దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. వారితో కూడా వారి కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి, కాబట్టి అక్కడ జ్ఞానం అనేటటువంటిది దొరుకుతుంది. అక్కడ జ్ఞానం అనేటటువంటిది గత వారం సండే స్కూల్ సండే జరిగింది కదా, జరిగిందా? మీ దగ్గరనే కాదు, దాదాపు నవంబర్ మొదటి వారం అంటేనే సండే స్కూల్ అనేటటువంటి నేను వేరే దగ్గర ప్రసంగం చేశాను. ఈ సండే స్కూల్ మీద 2 వారాలుగా ఇదే ప్రసంగం చేశాను. నా చిన్నతనంలో సండే స్కూల్ అనేటటువంటిది ఎప్పుడు ఉంటుండే అని అంటే 3 గంటల నుండి 4 గంటల వరకు 5 గంటల వరకు ఉంటుంది. కాబట్టి వారికి ఇవ్వవలసినటువంటి సమయం ఒకటి ఉంది. ఆ సమయానికి నీ బిడ్డను పంపాలి. గుడిలో మాత్రం నీ ప్రక్కన కూర్చోబెట్టుకోవాలి. గుడిలో మాత్రం నీ ప్రక్కనే ఉండాలి. పిల్లలు కదా తొందర చేస్తారు అని చెప్పేటటువంటి ఆలోచన ఒకటి. రెండవ విషయం ఏంటి అని అంటే మా దేవులు పంపుతారండి ఇంత దూరం అని ఇంకొక ఆలోచన. అది నాకు ముఖ్యం. ఆ బిడ్డకు ప్రత్యేకమైనటువంటి జ్ఞానం కావాలి అని అంటే దేవాలయానికి నీతో కూడా వెళ్ళాలి, నీతో కూడా పాల్పొందాలి. నీ యొక్క సాంప్రదాయం లేదా దేవుని యొక్క సన్నిధిలో జరిగేటటువంటి ప్రతిదీ కూడా తెలవాలి. అందుకే యేసు ప్రభు 12 ఏళ్ల వయసులోనే ఎదిగినటువంటి స్థితిని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు అని అంటే అతడు పెద్దల చేత కూర్చొని ధర్మశాస్త్రం గురించి మాట్లాడాడు. పెద్దల చేత కూర్చొని ధర్మశాస్త్రం మాట్లాడాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు అని అంటే ఇతనికి జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది. ఇప్పుడు మన సంఘాలు చెప్పుకోవాలి అని అంటే ఈ జ్ఞానం అంతా బయట పోతుంది.
ఈ పెద్దవాళ్ళందరూ పోయిన తర్వాత రేపటి దేవుడు మన సంఘంలో పాట పాటలు కూడా ఉండాలి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. కారణం ఏంటి అంటే వారిని కూడా మనతో కూడా దైవారాధనలో ఉంచాలి. దైవారాధనలో ఎప్పుడైతే ఉంటారో వారికి దీవెనలు వస్తాయి, వారి జ్ఞానం పెరుగుతుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అక్కడనే బోధించబడుతుంది, అక్కడనే బోధించబడుతుంది. కాబట్టి ప్రభువు నాకు ప్రియమైనటువంటి బౌద్ధిక్ మీ యొక్క దేవుడు మీకు ఇచ్చినటువంటి బిడ్డను బట్టి నేను జ్ఞాపకం చేసేటటువంటిది ఏంటంటే ఈ బిడ్డ ఎదిగి బలం పొందాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మూడో విషయం ఏంటి అని అంటే దేవుని దయ ఈ బిడ్డపై ఉండాలి. దేవుని దయ ఈ బిడ్డపై ఉండాలి. దేవుని దయ ఈ బిడ్డపై ఉండాలి అనేటటువంటి దానికి ఈ యొక్క వాక్య భాగంలో మనం ఏ రీతిగా తెలుసుకోగలుగుతాం, ఏ రీతిగా తెలుసుకోగలుగుతాం, ఏ రీతిగా తెలుసుకోగలుగుతాము అనంటే పిల్లలు తల్లిదండ్రులతో కూడా వారి కుటుంబంలో ఉండేటటువంటి విధానాన్ని బట్టి అది ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో ఉంటుంది అనేటటువంటిది. దానికి దావీదు కీర్తనలో 127 ఒక మాట వాడాడు. యవ్వన కాలమునందు బిడ్డలు బలవంతుని చేతిలో బాణల వంటి వారు. కాబట్టి ఈ యొక్క జ్ఞానము అనేటటువంటిది నీకేమి నేర్పిస్తుంది అనంటే ఈ సమాజంలో ఏ రీతిగా జీవించాలి అనేటటువంటిది, సమాజంలో ఏ రీతిగా జీవించాలి. ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. జ్ఞానం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? బాబు, జ్ఞానాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అమ్మా? చాలా గట్టిగా చెప్తారు ఎవరు కూడా. మరి వివేకం అంటే వివేకం అంటే నాకు కూడా జ్ఞానము అనేటటువంటిది అది ఎదుగుదలకు మాత్రమే. జ్ఞానం అనేటటువంటిది ఎదుగుదలకు మాత్రమే. వర్ధిల్లుట అనేటటువంటిది ఏంటంటే విజడం. అందుకొరకు నేను వర్ధిల్లుట గురించి చెప్పలేదు. వర్ధిల్లుట అనేటటువంటిది ఏంటంటే విజడం. విజడం అంటే వివేకము. వివేకము కలిగి బ్రతకడం, వివేకము కలిగి బ్రతకడం. అది ఎప్పుడు వస్తుంది అనంటే జ్ఞానం అనేటటువంటి దాన్ని సంపూర్ణంగా మనము అందించినప్పుడు. జ్ఞానం అనేటటువంటి సంపూర్ణంగా అందించినప్పుడు. నేను చక్కటి వచ్చిన ఉదాహరణ చెప్తాను. చాలా చదివినటువంటి వాళ్ళని మనం ఏమంటాం? జ్ఞానవంతులు అంటారు కదా. చాలా చదివితే జ్ఞానవంతులు అని అంటారు. ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే డాక్టర్స్, వీళ్ళ జ్ఞానవంతులు అనేటటువంటి పదం మనం అంటాం చాలా చదివితే. మరొక పొలిటికల్ లీడర్ ఏమన్నారు? పొలిటికల్ లీడర్ ఏమంటారు? మీరే అన్నారు ఇప్పటిదాకా. చాలా చదివితే జ్ఞానమని మీరే అన్నారు. మరి పొలిటికల్ లీడర్ వివేకవంతుడు
చదువు రాకపోయినా ఈజ్ ఎ లీడర్. చదువు రాకపోయినా ఈజ్ ఎ లీడర్, ఈజ్ సీఎం అండ్ పిఎం. మరి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేస్తాడు? వారి దగ్గర పిఏ. ఇది జ్ఞానం గాడు ఉందన్నాడు. కాబట్టి తెలుసుకోండి, జ్ఞానమును సంపాదించినంత మాత్రాన జ్ఞానవంతులు కాదు. ఆ జ్ఞానం అనేటటువంటిది చిన్నతనంలో ఈ యొక్క ఎదుగుదల కావాలి. ఈ ఎదుగుదల నీకు దేవుని మందిరంలో దొరుకుతుంది. దానిని ఒకవేళ వినియోగించుకొని బాగుపడితే నీ వివేకవంతులు అని అందుకు మరి ఋత్విక్ నీకు ఇచ్చినటువంటి బిడ్డ విషయము దేవుడు ఇంతవరకు మంచి ఎదుగుదల ఇచ్చాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఆరోగ్యకరంగా ఎదగాలి. ఆరోగ్యకరంగా ఎదగడం అనేటటువంటిదే శరీర ఈ యొక్క ఎదుగుదల అనేటటువంటి దానిలోనే కనిపిస్తుంది. బలహీనమైనటువంటి స్థితి మానవుడిని ఒకవేళ మనం చూసినప్పుడు బలహీనంగా కనిపించిండు అని అంటే ఆ బుర్ర కూడా బలహీనమైంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఒకవేళ ఎక్కువ శరీరం ఉంటే కూడా అది పనికి మళ్ళీ జ్ఞానమే ఉంటుంది మళ్ళీ. కాబట్టి ఏ వయసుకు తగినటువంటి రీతిలో ఆ వయసులో బిడ్డలు ఎదుగుటకు మనము ప్రోత్సాహం ఇవ్వాలి అందించాలి. అందుకు మన జీవితాల్లో ఒకే ఒక ఆధారమైనటువంటి విశ్వాసం ఒకటే. ఏం విశ్వాసం మనకు? యేసుక్రీస్తే. అంతే, యేసుక్రీస్తే మన జీవితాలకు ఆధారం. యేసుక్రీస్తు నమ్మడమే మన విశ్వాసం. యేసుక్రీస్తు యొక్క జీవితమే అనుకరించి ఎవరైతే జీవిస్తారో వాళ్ళే జ్ఞానవంతులు, అంటే వాళ్ళే వివేకవంతులు. విజ్ఞానం అనేటటువంటిది అప్పుడు తెలుస్తుంది. నేను వేరే బైబిల్ పాఠంలో మళ్ళీ ఇంకా నీకు చెప్పాలి అని అంటే ఆ వివేకం అనేటటువంటిది ఎట్లుంటుందో నేను వేరే బైబిల్ పాఠంలో చెప్పగలుగుతాను. కానీ ఈ సమయంలో మరి కొద్ది మాటలను బట్టి మరి ఋత్విక్ దేవుడు ఇచ్చినటువంటి సుమంతిగా ఫిషర్. థ్యాంక్ యూ. కాబట్టి సుమంతిగా ఫిషర్ దేవుడు ఇచ్చిన చిన్న బిడ్డలు మీరు ఆరోగ్యంగా పెంచండి, మంచి జ్ఞానంలో ఎదగాలి. అంతేకాకుండా శారీరక రీతిగా మంచి ఎదుగుదల అనేటటువంటిది కావాలి. ఆ బిడ్డ చూసి అనేకులు కూడా సంతోషించాలి. ఆ బిడ్డను చూసి అనేకులు సంతోషించాలి. ఈ బిడ్డ పుట్టుట వలన అనేకులకు కూడా సంతోషం ఆయన. ఈ బిడ్డ పుట్టుట వలన అనేకులకు సంతోషం ఆయన. ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు మీకు మొద్దు. ఎప్పుడు సొసైటీకి ఉపయోగపడతారో అప్పుడు మాకు మొద్దు. ఇప్పుడు మీకు మొద్దు. ఆ బిడ్డ ఎదిగి ఈ సొసైటీకి ఉపయోగకరమైనటువంటి రీతిలో ఉపయోగపడుతుందో అప్పుడు మాకు ముద్దు. కాబట్టి మాకు ముద్దు అయినటువంటి దశలో ఆ బిడ్డను మీరు పెంచండి. జ్ఞానము వివేచన సమస్తములు కూడా దేవుడే. ఆరోగ్యకరమైనటువంటి జీవితంలో ఈ యొక్క బిడ్డ పెరిగి అందరికీ కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పెట్టినటువంటి బిడ్డగా ఉండటం పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు మనందరికీ తోడైనగా. ఆమేన్. ప్రత్యేకమైనటువంటి పాట ఎవరు పేరు చెప్పారు? తాతయ్యలు ఉత్సాహపడకపోతే అంత సంతోషం. నా మనవరాలను చూసి సంతోషం కొద్ది పాట పాడుతున్నాం. మ్యూజిక్ లేదు, అందరూ ఈరోజు మంచి రోజు
మరపురానిది మధురమైనది సిమంతిక జన్మించిన రోజు మైలమ్మ పుట్టిన రోజు ఈరోజు మంచి రోజు మరపురానిది మధురమైనది సిమంతిక జన్మించిన రోజు నానమ్మ లాలి పాటగారాలతో అమ్మమ్మ జోల పాట రాగాలతో నానమ్మ లాలి పాటగారాలతో అమ్మమ్మ జోల పాట రాగాలతో మామయ్యతో అల్లర్లు తాతయ్యతో కేరింతలు మారుమోగి ఆ ఇంట ఆనందమై ఈరోజు మంచి రోజు మరపురానిది మధురమైనది సిమంతిక జన్మించిన రోజు స్మైలమ్మ పుట్టిన రోజు మీ అమ్మ కలల పంట భోసినవులే మీ నాన్న ఉరి పాలు బుజ్జి అడుగులే ఆ దేవుని దీవెనలు అందరి ఆశీస్సులు ఎదగాలి వెలుగులతో కొత్త వత్సరం ఈరోజు మంచి రోజు మరపురానిది మధురమైనది సిమంతిక జన్మించిన రోజు అనురాగాలే అభినందనలే అందించే శుభ సమయం నేడే విష్ హ్యాపీ బర్త్డే సిమంతిక థ్యాంక్ యూ పాడమ్మా Firstly, I wish you a happy birthday, Srimantika. And she turns one. God bless her. You want to give a special number on a song we sing. Kuntevedaya, Nijalina Paisaya, Kuntevedaya. సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదవంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదవంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే ఊరులలో పురాతములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస వాసమైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలినన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా
సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని. Praise the Lord, Vandita. Good evening. Same day, welcome. On behalf of Simantika, I am welcoming you as a నాయనమ్మ. వాళ్ళ తాతకు మనవరాలు చూస్తే పాట వచ్చింది కదా, నాయనమ్మకు మాటలు వస్తున్నాయి. నేను శశికళ వాళ్ళ పెద్ద అంటే పాపకు పెద్ద నాయనమ్మ. సో నేను వెల్కమ్ చెప్తూ వాళ్ళ స్టోరీ కూడా చిన్నగా చెప్తా, ఏమనుకోండి. యాదాల ఫ్యామిలీకి సిమంతిక ఒక లైట్. ఏంటి చిన్న పేరు పెడుతున్నారు, 2 అక్షరాలే ఉంటుంది ఇవాళ రేపు, చాలా పెద్ద పేరు పెట్టారేంటి అనుకుంటున్నారు. సిమంతిక అంటే చాలు కదా, మళ్ళీ విషయాన్ని ఎందుకు అని ఆలోచించారు. సిమంతిక ఇస్ అ లైట్, ఇస్ లైట్ ఫర్ యాదవ్ ఫ్యామిలీ. అంటే తాత నాయనమ్మలకు ఒక లైట్ గా వచ్చింది మా ఇంట్లో. మరి అమ్మమ్మ ఏమైనా తక్కువ తిన్నదా, తినలే కదా, అందుకోసం విషయాన్ని వచ్చింది. విషయాన్ని అంటే కాపాడు అంతేనా, కాపాడు ఫ్యామిలీ రాపాక ఫ్యామిలీలో అమ్మమ్మ వాళ్ళకి నేను తక్కువ తిన్నానా అని విషాంగా వచ్చింది. విషాం అంటే అందరికీ తెలుసు, మన అందరం క్రిస్టియన్స్ కాబట్టి. ఏదో తోట నుంచి 4 కాలువలు వస్తాయి, అందులో వన్ ఆఫ్ ద వన్ ఈస్ విషాం అంటే బంగారు గని. బంగారు గని వస్తుంది అందులో నుంచి. సో అమ్మమ్మ వాళ్ళకు బంగారు గనిగా, రాపాక వాళ్ళకు బంగారు గని అయింది, యాదాల వారికి లైట్ అయింది. సో లైట్ బంగారు గనిగా ఋత్వికి శౌమితాకి ఒక బేబీగా వచ్చింది. సో ఆ బేబీ ఎవరో కాదు, లైట్ అండ్ బంగారు గని. సో ఆ బంగారు గని యాదాల ఫ్యామిలీని, రాపాక ఫ్యామిలీని వెలిగిస్తారు కానీ బంగారు బాటలో నడిపిస్తారని నమ్ముతున్నా. అయ్యగారు చెప్పింది నాకు బాగా నచ్చింది. శారీరకంగా ఎలా పెంచాలో చెప్తూ ఆత్మీయంగా ఎలా పెంచాలో చెప్పారు అయ్యగారు. ఆత్మీయంగా పెంచడం అంటే ఇప్పుడు ఈ పాప లైట్ గా వెలుగుతుంది, బంగారు గనిగా వస్తుంది. ఆ బంగారు గని అవ్వాలి కన్నా ఆ లైట్ గా వెలగాలి ఆ ఫ్యామిలీస్ లో అంతా. దాని వెనుక ఒకటి చాలా బలమైనది, దట్ ఈస్ ప్రేయర్. దట్ ఈస్ ప్రేయర్. సో మా చెల్లి శశికళ చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటి అంటే, ముషిరాబాద్ లో ఉన్న ఉమెన్ ఫెలోషిప్ వాళ్ళందరూ ఏకదాటిగా ప్రేయర్ చేశారంట. సౌమిత ప్రకటించి అవగానే ఎటువంటి ప్రాబ్లం రావద్దు, చాలా ఈజీ డెలివరీ అవ్వాలి అని బాగా ప్రార్థన చేశారంట. అంటే రాపాక ఫ్యామిలీ వాళ్ళు, యాదాల ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా పుట్టిన బిడ్డ ఒక లైట్ గా, ఒక బంగారు గనిగా ఆ 2 అంశాలను చాలా మంచి పేరు తెస్తుంది అని నమ్ముతూ దేవుడు ఆ పాపని అదే బంగారు గని, అదే ప్రార్థనా జీవితంలో అదే దేవుడిని వెలిగిస్తుంది అని నేను నమ్ముతున్నా. పాప పుట్టగానే సంతోషపడటం కాదండి, అట్లే మనకు దేవుణ్ణి పాపని ఎలా పెంచాలి దేవుడిని అడగాలి. అన్న అడిగినట్టుగా పాప పుడితే ఆ పాపని ఎలా పెంచాలి, ఆ బాబుని ఎలా పెంచాలి అని అడగాలి అని మనం అనుకుంటాం. ఇక్కడ అడగాల్సిన పడలేదు. ఎందుకనంటే రాపాక ఫ్యామిలీ ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ అండ్ యాజ్ ఈక్వల్ యాజ్ దట్ యాదాల ఫ్యామిలీ కూడా చాలా ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ. సో ఐ నో దట్ 2 తాతలు, అమ్మమ్మ, నాయనమ్మ, తల్లి, తండ్రి, మొత్తం రిలేటివ్స్ అందరూ ప్రార్థనలో ఆ పాపని పెంచుతారు. ఖచ్చితంగా జ్ఞానవంతురాలే వర్ధిల్లుతుందని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. కలిసి కీర్తన పుస్తకం 35వ కీర్తనను సంగీతాన్ని పాడుకుందాం. ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకుడుమా ఉన్నత గృహమందవై యోపేడు దైవమా ఏలాగి
ప్రార్థన చేస్తాను. మా ప్రభువా, జయసూర్య గారి యొక్క కుటుంబం, అదేవిధంగా రాజేంద్ర బాబు గారి యొక్క కుటుంబం, మీరు ధన్యులు అని చెప్పి విలువబడుతారు. మీ ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో పెట్టి ఈ యొక్క చక్కటి బిడ్డలు వారికి దయచేశారు. మా తండ్రి, ఇంతవరకు మీ యొక్క జీవితాన్ని మేము ఆలోచన చేశాం. ఎదుగుట మా పరలోకం తండ్రి, మీ వలని బిడ్డ కూడా ఎదగాలని మేము ఆశిస్తున్నాం. తల్లిదండ్రుల జ్ఞాపకం చేయబడేటువంటి విషయం కూడా అదే. ఈ బిడ్డ చక్కగా ఎదగాలి, అప్పుడే ఈ బిడ్డకు జ్ఞానం అనేటటువంటి దొరుకుతుంది. మా బిడ్డలు జ్ఞానవంతులు కావాలని మేము ఆశపడతాం. కానీ మేము సరైనటువంటి ఎదుగుదల ఇవ్వలేకపోయాం కాబట్టి వారు జ్ఞానవంతులుగా కాలేకపోతున్నారు. ఎంతగానో ఆశించి చక్కటి స్కూల్లో వాళ్ళని విద్యావంతులుగా చేయాలని ఆశపడతాం. కానీ వారి ఎదుగుదల లేకపోతుంది. అందుకే జ్ఞానం వారిగా లేకపోయింది. అందును బట్టి తాను కష్టాన్ని తాను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క బిడ్డ ఎదిగి బలం పొందాలి, ఈ బిడ్డ జ్ఞానంతో ఎదగాలి, మా కుటుంబం పైన దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలి అనేటటువంటి జీవిత ప్రయాణాన్ని తాను జ్ఞాపకం చేసుకోవాలి. అది సమయంలో ఏ కుటుంబాలు, జయసూర్య గారి యొక్క కుటుంబం, అదేవిధంగా మరి రాజేంద్ర గారి యొక్క కుటుంబాన్ని బట్టి తల్లిదండ్రులు వారికి ఈ యొక్క ఎదుగుదల ఇచ్చారు. కాబట్టి వారు కూడా తల్లిదండ్రులు చూపించినటువంటి విశ్వాస జీవితం, మా విశ్వాసానికి కర్తవ్యమైనటువంటి యేసు వైపు మేము చూచే నడవాలి. అటు విశ్వాసంలో నడిపించబడటం నీ పరిశుద్ధాత్మ సహాయం నీ ప్రియ కుటుంబానికి దయచేయమని మనం చేసుకుంటున్నాం. ఈ సమయమున ఈ జన్మదినం యొక్క సంతోషాన్ని పంచుకుంటూ ఈ కేకు తీసుకొని వచ్చాం. మా తండ్రి, ఇది మా సంతోషానికి గుర్తు. ఈ బిడ్డ తల్లిదండ్రులు, మరి అమ్మ నాన్నమ్మ తాతలు ఈ యొక్క కేక్ కట్ చేసి వారు సంతోషించడం కాకుండా మేము కూడా సంతోషించుటకు మా తండ్రి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. ఇక్కడ చేరవచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించారు. నీ వాక్యం ద్వారా మేము సంతోషపడ్డాం. కొన్ని విషయాల్లో మాకు లోపించినటువంటి వాటిని ఆలోచన చేసుకునేటువంటి అవకాశం మా పనుల తన కుటుంబ జీవితం రానైనటువంటి కాలం అంతటిలో ఈ బిడ్డతో ప్రియ కుటుంబానికి నీ కృపాక్షేమంలో చేరాలి. మా పరలోకం నీ ప్రియ కుటుంబాన్ని నీ కొరకు భయంకరంగా వాడుతాం. ఇక్కడ చేరవచ్చిన మా అందరికీ కూడా మీ యొక్క ఆశీస్సులు దయచేయండి. యేసయ్యా, నీ పరిశుద్ధ నామమున ప్రార్థించి వెళ్ళిపోతున్నాను.
పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధం కాక. నీ రాజ్యం వచ్చునుగా నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరు. మా దినాహారం నేడు మాకు దయచేయి. మా అపరాధం చేసినాం మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తీసుకురాకు. నీ రాజ్యం, శక్తి, మహిమ నీవే. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ప్రభు తన ముఖ కాంతి మీ మీద ఉదయించేసి మీకు శాంతి సమాధానం దయచేయుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన త్రియేక దేవుడు ఇక్కడ చేరినటువంటి మనకు, మన కుటుంబాలకు, మన సంఘమంతటికి నిత్యం తోడైనగా. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి రండి, కేక్ కటింగ్ చేయండి. తర్వాత దేవునికి వందనాలండి. మా పాప ఫస్ట్ బర్త్డేకి చేసిన అందరికీ మా హృదయపూర్వక వందనాలు. అయితే ముందుగా మా పెద్దలు రాయ్ గారు, డాక్టర్ ఎన్నా పాలరాజ్ గారికి, మన రెవరెండ్ డానియల్ రాయ్ గారు, అలాగే సుదీర్ఘ ప్రయాణం చేసి అలాగే ఈవినింగ్ పూట డే అంతా వర్క్ చేసి, ముఖ్యంగా ఈరోజు మండే రోజు అయినా కూడా మీరు చాలా ప్రేమతో మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇక్కడికి వచ్చి మా పాపను జీవించడానికి వచ్చారు. ఇందుని బట్టి మా ఫ్యామిలీ తరఫున మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అయితే అలాగే ఒక ప్రేమ విందును మీరు స్వీకరించాల్సిందిగా మేము ఒక చిన్న వినతి చేస్తున్నాము. అలాగే మా పాపను
వచ్చి దీవించవలసిందిగా వేడుకుంటున్నాం.
in the midst of it.